నా పేరు డాక్టర్ సరిత. నేను కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నేను ముఖ్యంగా ఈ దినము వరల్డ్ టీబీ దినోత్సవం సందర్భంగా మాట్లాడుతున్నాను. ఈ సంవత్సరం వరల్డ్ టీబీ థీమ్ ఏంటంటే ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ అనేది. టీబీ అనేది మనకు ముఖ్యంగా మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అది ఒకరి వల్ల ఒకరికి డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, అంటే మనం తుమ్మినప్పుడు దగ్గినప్పుడు మన తుంపర్ల వల్ల వస్తుంది. దీన్ని మనం ముఖ్యంగా ఎలా నివారించగలము అంటే ఫస్ట్ ఈ రోగం యొక్క లక్షణాలు ఏంటంటే ముఖ్యంగా ఒక 2 వారాలకు మించి దగ్గు ఉన్నా, మనిషికి జ్వరం వస్తున్నా, 2 వారాలకు మించి జ్వరము, దగ్గు, మనిషి చాలా బరువు తక్కువ అవుతున్నా ఈ టీబీ జబ్బు యొక్క లక్షణాలు. మనం దీన్ని ఎలా కనిపెట్టగలము అంటే డిస్ట్రిక్ట్ టీబీ కేంద్రంలో గల్ల పరీక్ష చేయించుకోవాలి. ఇది ముఖ్యంగా 2 వారాలకు మించి దగ్గు ఉంటే గల్ల పరీక్ష చేయించుకున్నామంటే దాంట్లో టీబీ బ్యాసిలే ఏమన్నా కనపడినట్లయితే మనం టీబీ మందులు మన గవర్నమెంట్ ఉచితంగా టీబీ మందులు ఇస్తారు. మనకు వెయిట్ బ్యాండ్ ప్రకారం మనిషి యొక్క వెయిట్ని బట్టి టీబీ మందులు ఇస్తారు. డిస్ట్రిక్ట్ టీబీ కేంద్రంలో ఎన్టీఈపీ ప్రోగ్రామ్ కింద మనకు టీబీ లక్షణాలు ఉన్నప్పుడు టీబీ మందులు మనకు గవర్నమెంట్ ఉచితంగా ఇస్తారు. ఈ టీబీ మందులు వాడడం వల్ల మనం ఈ రోగాన్ని తొందరగా నివారించవచ్చు. అలాగే త్వరగా ఆసుపత్రికి వచ్చినట్టయితే మనం ఈ లక్షణాలు ఉన్న వారిని త్వరగా గుర్తించి ఒకవేళ గల్ల పరీక్షలో బయటపడకపోయినట్టయితే ఎక్స్రే తీపించి కానీ, సిటీ స్కాన్ తీపించి కానీ, ఇంకా వేరే ఇతర పరీక్షల బ్లడ్ టెస్ట్ అన్ని చేయించుకొని అన్ని నార్మల్గా ఉన్నప్పుడు టీబీ మందులు మనం మొదలు పెట్టవచ్చు.